మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. శక్తి పాప్కార్న్. ఏ చిచి, అవి కింద పడ్డాయి. ఏరిస్తే తింటావేంటి? చిచి, కింద పడిన పాప్కార్న్ ఏరిస్తావా? చెత్త తినేదానిలా కనిపిస్తున్నాను నీకు? దులిపి ఊది బాగా క్లీన్ చేసి దీంట్లో పెట్టండి డియర్. అయినా పొద్దునే మాప్ తో క్లీన్ చేసేది నేనే కదా, ఏ మాత్రం డస్ట్ లేదు తెలుసా? డస్ట్ లేదా డస్ట్? నిన్ను చిత్త కొట్టి డస్ట్ నిన్ను. కన్నీరు కారే మళ్ళీ పిల్లలు నాన్న గురించి అడుగుతారు. అమ్మని కూడా కాదని ఎలా చెప్పగలను? కన్నీరు ఈ నిజం నాతోనే సమాధైపోవాలి. ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. జనని, పొద్దుననగా వెళ్ళావు, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావే? నా సంగతి తర్వాత చెప్తాను కానీ పిల్లలు ఎక్కడ? వాళ్ళ రూముల్లో ఉన్నారు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా, వీళ్ళు ఏమైనా తిన్నారా? తినలేదు. బాధ్యత లేకుండా తినలేదని చెప్తావేంటి? తినమని చెప్పొచ్చు కదా, లేకపోతే తినిపించచ్చు కదా.
మధు మధు లే మధు. చిన్నా చిన్నా లేరా. అన్నం తినకుండా పడుకోవడం ఏంటి? ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వా? అబ్బా నిద్ర వస్తుందమ్మా. అది కాదురా, ఖాళీ కడుపుతో పడుకుంటే పీడకలలు వస్తాయని చెప్పాను కదా. చెరుకు ముద్ద తినేసి పడుకోండి. నా బంగారు కొండలు కదా, తినకుండా పడుకుంటే ఎలా? ఒకే ఒక్క ముద్ద పెడతాను, తినండి. ఏంటి ఇంత బలవంతం చేస్తుంది? ఏంటమ్మా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తుంది? ఏంటమ్మా తినాలనిపించలేదు, పడుకున్నాం. అయితే ఏంటి? పని మాలా నిద్ర లేపి తినమని బలవంతం చేస్తావేంటి? మాకు ఆకలిగా లేదు, తినాలని కూడా లేదు. అవునమ్మా, నాకు కూడా ఆకలిగా లేదు. అరే, అమ్మ మీద కోపం అన్నం మీద చూపిస్తే ఎలారా? మీ ఆకలి నాకు తెలీదా? మీరు తినకుండా పడుకుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? నేను తినిపిస్తాగా, ఒక్క ముద్ద తినండి. అమ్మ ముద్ద అంటే మీకు ఇష్టం కదా? అమ్మ ముద్ద, అమ్మ ముద్ద. నాన్న ముద్ద అని అనవే. అది మరిపించడానికేగా ఈ ప్రేమంతా. నాకు నీ ముద్దలు వద్దు, ముద్దులు వద్దు. అది కాదు మధు, ప్లీజ్ ఒక్క ముద్ద మాత్రమే తీసుకో. ఇదిగో, ఒకే ఒక్క ముద్ద తిని పడుకో. ఏంటి ఎప్పుడూ లేనిది ఇవాళ వింతగా ప్రవర్తిస్తోంది? సడన్ గా పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తోంది? ఏమైంది దీనికి? ఒక్క ముద్ద తిని పడుకోండి. వద్దని చెప్పేది నీకు కాదా? ఏంటి వెంటపడి వేధిస్తున్నావు? తిను తిను అని మా ప్రాణాలు తీస్తావేంటి? నువ్వొద్దు, నీ ముద్ద వద్దు, అసలు అన్నమే వద్దు. అది కాదు మధు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఆకలిగా లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు వెళ్ళిక్కడి నుంచి. అమ్మమ్మ, నువ్వైనా తీసుకెళ్ళు. మధు, అది కాదు మధు, ఒకే ఒక్క ముద్ద ప్లీజ్ తిను. ఎందుకు ఎంత బలవంతం చేస్తావు? ఆకలి లేదంటున్నారుగా. కడుపు మాడితే రేపు వాళ్లే తింటారులే. ఏంటమ్మా, పిల్లలు తినను అన్నంత మాత్రాన వదిలేస్తారా? తినిపించాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు? నిద్ర ఎలా పడుతుందమ్మా? మధు, ఓకే ఓకే, 2 ముద్దలు తిని పడుకో. నువ్వు శ్రద్ధ చూపించాల్సింది అడిగే దాని మీద కానీ అన్నం మీద కాదు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినొద్దో మాకు తెలుసు. వెళ్ళవతలికి వెళ్ళు. మధు, వెళ్ళు. అది కాదు మధు, మధు, ఒక్క ముద్ద, ఒక్క ముద్ద తిన్నమ్మా. వెళ్ళు. మధు, 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 డోర్ ఓపెన్ చేయి. మధు, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను